ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన మాటలు ధ్యానించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి దేవుని యొక్క వాక్యమును మనకు తెలియచేస్తూ, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, శక్తిమంతుడు. ఆయన చేత నిర్మించబడిన మానవుడు మాత్రం బలహీనుడైపోయి శక్తిహీనుడైపోయి అనేక విషయాల్లో దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. అది దేవునికి ఇష్టము లేదు. దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటంటే, ఆయన పరిపూర్ణుడు గనుక తను నమ్మిన, తన చేత నిర్మించబడిన, తను కలుగ చేసిన ప్రతి మానవుడు కూడా పరిశుద్ధుడై పరిపూర్ణుడై దేవుని పోలికగా ఆయన జీవించాలి. ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఒక విషయాన్ని ప్రభు ఇక్కడ మనకు మత్తయి సువార్త 5:43 నుండి 48 వచనాలలో విలువైన కొన్ని మాటలు ఆయన తెలియజేశారు. మీ పొరుగువానికి ప్రేమించి మీ శత్రువును ద్వేషించుమని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. అయితే యేసు ప్రభువారు ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చానని చెప్పి కొన్ని సూక్తులు ధర్మశాస్త్రం నుండి తను ఏ విధంగా దానిని మలచి సర్వసాధారణ ప్రజలు దానిని గ్రహించగలరో, ఆ లగున నడవగలరో అట్టి విధాలుగా ఆయన నేర్పించారు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్యములో మరి ప్రతి ఒక్కరూ శత్రుత్వం కలిగి ఉండకండి. మీ పొరుగు వారికే మీరు ప్రేమిస్తే గొప్పతనం ఏమిటి? మిమ్మల్ని ద్వేషించే వారి మనస్సు కూడా మీరు గెలవాలి. మిమ్మల్ని ద్వేషించి శత్రువుగా ఉన్న వారిని కూడా మీరు వారి జీవితాల్లో మీ ప్రేమ నింపాలి. ఎలా ఇది సాధ్యం? ఒక సులువైన పద్ధతి ప్రభువైన యేసు మనకు ఈ దినము నేర్పిస్తూ ఉన్నాడు. మీ శత్రువుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీకు పగగా ఉన్నటువంటి వారు, మిమ్మల్ని ద్వేషించే వారికి మంచి మనసునివ్వాలి, వారికి మంచి జరగాలని ప్రార్థన చేయండి. పరిశుద్ధ దేవుడు మీ శత్రువులను మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో, ప్రేమిస్తున్నారో, ఖచ్చితంగా మీ శత్రువులు మీకు మిత్రులుగా మారిపోతారు. మీ ప్రార్థనలో పరలోకపు తండ్రి సహాయాన్ని మీరు కోరుతున్నారు కదా. పరలోకపు తండ్రి తను ప్రేమించే రీతిగా ఆ ప్రేమ ఏదో మనము కలిగి జీవిస్తే ఆ పరలోకపు తండ్రికి మనము కుమారులు కుమార్తెలము కాగలము. యేసయ్య చెప్పిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నా ప్రియ సహోదరి సహోదరుడా, తెల్లారి లేచినప్పటి నుంచి ఎందరో ఎన్నో చాడీలు చెప్పొచ్చు, ఎందరో నీతో వివాదం పెట్టుకోవచ్చు. కాని మాటలు పలికినప్పుడు నీ ప్రాణము తల్లడిల్లొచ్చు. నువ్వు ఏమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుని సంబంధివి. దేవుడు నీలో నివసిస్తున్నాడు. వారు ఎన్ని మాటలు నీ గురించి పలికినా ఆ మాటలకు నువ్వు మౌనం వహించి దేవుని వైపు చూస్తే వాటికి దేవుడే జవాబు ఇస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడో యేసయ్య తెలియచేస్తా ఉన్నాడు. ఆ నీతిమంతుల మీదను ఆయన ఒకే సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, అలాగే వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయన ఋతువులన్నీ కూడా సమానంగా నీతిమంతులకు అనీతిమంతులకు ఇస్తా ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రాణం కోపంతో నిండినప్పుడు నేను పెట్టినవన్నీ తిన్నవాళ్ళు అని మనం వారి గురించి అనుకుంటాం. నాది నేను ఇస్తుంటే వీరు తింటున్నారు, నాకే తిడుతున్నారు అని ఒకలాంటి వేదన పడుతూ ఉంటాం. వద్దు, అలాంటి బాధ పడవద్దు. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని సంబంధివి. నీ పరలోకపు తండ్రికి నువ్వు కుమారుడివి, కుమార్తెవి.
కాబట్టి నీ తండ్రి గుణమే నీలో అమర్చుకోవాలి. తండ్రి యొక్క కార్యకలాపాలే నీ జీవితంలో అనుసరించి చేయగలగాలి. ఆయన ప్రేమ స్వరూపి కనుక నువ్వు ప్రేమించాలి. ఆయన ప్రార్థన ఆలకించువాడు కనుక ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన వాక్యాన్ని బట్టి నువ్వు జీవితము గడపడానికి ఇష్టపడినట్లయితే నీలో దైవికమైన పరిపూర్ణత నివసిస్తుంది. దేవుడు నీలో నివసించినప్పుడు నీ చుట్టూ ఉన్నవారు ఇప్పుడు నిన్ను ద్వేషిస్తూ ఉండొచ్చు, ఇప్పుడు నిన్ను గాయపరుస్తూ ఉండొచ్చు. కానీ నీ మౌనము, నీ ప్రార్థన జీవితం, నీ ప్రేమగల జీవితం రేపు వారికి నిన్నొక దేవునిగా కనుపరచబోతుంది. మా అమ్మ దేవుడు లాంటి మనిషి, మా నాన్న దేవుడు లాంటి మనిషి. మీ యొక్క మంచి నేచర్ పిల్లలైనా సరే, నా పిల్లలు నాకు దేవుడిచ్చిన బహుమానం అని తల్లిదండ్రి గర్వంగా చెప్పుకుంటారు. వారిలో వారు వివాదం పడి, వారిలో వారు గొడవ పడుతూ ఉన్నప్పుడు, వారిలో వారు కొట్లాటలు అవుతున్నప్పుడు మనం ఎంతో తల్లడిల్లిపోతాం కదా. అయితే సులువైన పద్ధతి అవలంబించడానికి యేసే అంటున్నాడు, నీ పొరుగువాని ప్రేమించి శత్రుని ద్వేషించు అని కాదు, కానీ నీ శత్రు కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారిని నువ్వు ప్రేమించు. నిశ్చయంగా వారు నీ యొక్క సొంతం అవుతారు. నీ విరోధులను నీ పక్షపు వారుగా చేతును అని ప్రవక్త అయినటువంటి యెషయా అని చెప్పి మహానుభావుని ద్వారా దేవుడు ఆ మాట తెలియజేశాడు. ఎంతమంది నీకు విరోధులుగా ఉంటారో వారు నీ పక్షపు వారు అవుతారు. ఈరోజు కొంచెం బాధ అనిపించవచ్చు. వారి ఆడే మాటలు, వారు చేసే పనులు మనకు చాలా కలిచివేస్తూ ఉండొచ్చు. కానీ బాధపడొద్దు, ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా అది శత్రులే కానీ, పగస్తులే కానీ, కుట్రదారులే కానీ వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. మనం ఎంత ప్రార్థన చేస్తామో వారి హృదయాల్లో దేవుడు ఈరోజు మార్పు తీసుకురావడానికి ప్రారంభిస్తున్నాడు. కొంచెం సమయం పడుతుంది. మనం పొలంలో విత్తిన విత్తనాలే ధాన్యంగా మన ఇంటికి రావడానికి అది సుమారుగా 5-6 నెలలు పడుతుంటే, ఒక చెట్టు నాటి ఆ ఫలము తినడానికి 3-4 సంవత్సరాలు పడుతూ ఉంటే, నీ శత్రువుని నువ్వు జయించడానికి కొంత సమయము కేటాయించలేవా? ఈరోజు ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళు మారిపోవాలి అనుకుంటే సమయము, కాలము దేవుడు తన స్వాధీనమందు ఉంచి ఉన్నాడు. నీ ప్రార్థన జీవితం మరుం చేయాలి. ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి, నువ్వు ఎదగాలి, ఆయనకు మహిమకరంగా నువ్వు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైన దేవుడు ప్రభువైన యేసు మనతో పలికిన మాట, ఎవ్వరికి మనం హానికరమైన వ్యక్తులుగా ఉండకూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకునే ఆ మంచితనాన్ని మనలో పెంచుకోవాలి. పరమ తండ్రిలో ఉన్న గుణాలు మంచి గుణము. ఆయన మంచివాడు, ఆయన అందరికీ ఉపకారం చేయవాడు. ఆయన నీతిమంతులు అనీతిమంతుల మీద ఒకే రీతిగా తన ప్రేమ కనుపరచువాడు. కనుక మనం ఆ అనుభూతిలోనికి ఖచ్చితంగా రావాలని ప్రభు మనకు కోరుతున్నాడు. ఒకవేళ ఎవరైనా మనను గౌరవించిన వారికే మనం గౌరవిస్తే విశేషమేమీ లేదు. కానీ మన శత్రులైన వారి కొరకు ప్రార్థన చేస్తే వారు గనుక వచ్చి అమ్మా నమస్కారం, అయ్యా నమస్కారం అని చెప్పినప్పుడు, అరే వీళ్ళు మాట్లాడు కదా, ఈరోజు ఏంటి విచిత్రం, వీరు నా వైపు తిరిగి నాతో మాట్లాడుతున్నారని ఆ ఆనందాన్ని నువ్వు కొలువగలవామా? సహోదరుడా, నువ్వు ఆనందాన్ని తట్టుకోగలవా? నీ శత్రువు నిన్ను పలకరించగలగాలి. అది పలకరించగలగాలంటే అందులో నీ ప్రేమ ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. ప్రార్థన పూర్వకంగా వారికి ప్రేమ చూపించు. ఖచ్చితంగా ఎంత కఠినమైన రాళ్ళ లాంటి మనిషి అయినా కరిగిపోతున్నారు. ప్రభు పరలోక తండ్రి తను ఒక చక్కని మాటను తెలియజేస్తా ఉన్నాడు. ఏంటంటే, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నువ్వు కుడి పార్శ్వమందు మౌనంగా కూర్చుండుము. నా సహోదరి సహోదరుడా, మౌనంగా అంటే మాట్లాడకుండా కాదు, ప్రార్థన చేసి కనిపెట్టడం. దేవుని సంధికి వచ్చి శత్రువుల విషయంలో మౌనం వహించాలి.
దేవునితో మాట్లాడే విషయంలో ఆత్మతో ప్రార్థించే అనుభూతి కలిగిన వారై ఉండాలి. నిశ్చయంగా విజయము మీ పక్షంగా ఉంటుంది. మీ శత్రువులను మీరు జయించే భాగ్యవంతులవుతారు. అనేక కార్యాలు మీ జీవితంలో మీరు అనుభవించి ప్రభుకు మహిమకరంగా బ్రతకగలుగుతారు. నిశ్చయంగా మీ ప్రార్థనలో మీరు ఈ విషయాన్ని పట్టుదల కలిగి ఉంటే దేవుడు కార్యములు జరిగించటానికి యోగ్యుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. అనేక మంది ఒక పరిపూర్ణత స్థితిలో ఉండాలి. పరిపూర్ణుడు అంటే మంచి వస్త్రాలు, మంచి హారాలు, మంచి నగలు కలిగి, మంచి హోదా కలిగి, మంచి గృహం కలిగి, మంచి వాహనాలు కలిగిన వారు పరిపూర్ణుడు అనుకుంటే కాదు. హృదయాంతరంగములో ప్రార్థన జీవితము, ప్రేమగల జీవితం ఉంటే ఆ నిండు కుండలు తొణకవు. ఖాళీగా ఉన్నవారే ఎక్కువగా మాట్లాడుతూ అనేక మందికి అనేక విధాలుగా తమ గురించిన గొప్పతనాలు, తమకున్న స్థితిగతులు చెప్పడానికి ప్రయత్నిస్తారు. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలైతే ఏమీ లేదు. కానీ నీ ప్రార్థన జీవితము, నీ ప్రేమగల జీవితము నిన్ను పరిపూర్ణత స్థితిలోనికి నడిపిస్తుంది. పరిపూర్ణత కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎటువంటి వస్త్రాలు ధరించుకొని ఉన్నావో, ఎలాంటి గృహంలో ఉన్నావో, ఏ స్థితి కలిగి ఉన్నావో అవన్నీ దేవుడు ఏమాత్రం కూడాను చూడడు. కానీ నీ హృదయంతరంగము చూస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, దీనులను అనేక మంది నలిగిన వారిని ఉజ్జింప చేయడానికి. నేనైతే మహాఘనుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలం నివసించే పరిశుద్ధుడైన దేవుడను అయినను వినయము గల ప్రాణమును, నలిగిన వారి ప్రాణము ఉజ్జింప చేయడానికి వారి మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎవ్వరు ఏ విధంగా నీతో శత్రుత్వం కలిగి ఉన్నా నువ్వు వినయ స్వభావం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి దేవుని పట్ల నమ్మకంగా జీవించగలవా? దేవునితో నువ్వు ఆ అనుభూతి కలిగి జీవించడానికి ఇష్టపడినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నిన్ను నువ్వు తగ్గించుకొని నీ హృదయంలో ఉన్న కఠినమును, కోపతాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసుకో. నా జీవితంలో ఎవరిని నేను శత్రుగా చూడను ప్రభా, నాకు విరుద్ధంగా మాట్లాడిన వారిని నువ్వు ప్రభా క్షమించు. నా మిత్రులుగా వారు నాకు కావాలి. నాలో ప్రేమ పుష్పించాలి. నాలో ఉన్న ద్వేష బుద్ధి నా నుంచి దూరపరచు అని దేవుడికి చెప్పగలవా? ఖచ్చితంగా నువ్వు ఆ రీతిగా కనుక నీ జీవితం ఈ ఉదయకాశంలో దేవునికి సమర్పించుకోగలిగితే ఆ పరిపూర్ణుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి దీవెనతో నింపుటకు ఇష్టపడుతున్నాడు. మరి తల వంచి ఆయన దగ్గర ప్రార్థన చేసుకుందామా? మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, పరిపూర్ణుడైన దేవుడవు మీరు. ఆయనను వినయము కలిగి నలిగిన హృదయముతో లోకంలో అనేక పరిస్థితుల మధ్య నలిగిపోయిన జీవితాలు మిమ్మల్ని ప్రార్థించినప్పుడు, మిమ్మల్ని అడిగినప్పుడు వారిలో నివసించి వారి శత్రువుతో సహా వారికి మిత్రులుగా చేయగలిగే గొప్ప అద్భుత అనుభూతి గురించి ఈరోజు నేర్పించినారు కనుక మీకు వందనాలు. ప్రతి ప్రియ సహోదరి సహోదరులు ఈ లోకములో విరక్తితో, బాధతో, కృంగిపోతూ జీవించకుండా ధైర్యం కలిగి మనోధైర్యంతో ప్రతి విషయంలో మీకు మహిమకరి జీవించే భాగ్యవంతులై ఉండే కృప అనుగ్రహించండి. ఈ దినము శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించే హృదయము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. మేము పరిపూర్ణుడైన మా తండ్రి యొక్క స్వభావము కలిగి పరిపూర్ణత స్థితిలో స్థిరపడి సకల ప్రజలకు మేము సమాధానానికి సూచనగా ఉండే కృప అనుగ్రహించుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించునుగాక.